ఇలా ఉన్న హెయిర్ సిల్క్ అండ్ స్మూత్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి అన్నది చూసేద్దాం. ఫ్రీజీగా ఉన్న హెయిర్ని స్మూత్గా చూడండి ఎలా ఉందో, సిల్కీ అండ్ స్మూత్గా ఎలా తయారైందో తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో. గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే హెయిర్కి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వాడి సిల్కీ అండ్ స్మూత్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. అండ్ ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ అందరికీ ముందే తెలిసినవి, కాకపోతే ఇప్పుడు ఇవే ఇంగ్రీడియంట్స్ అని హెయిర్ ఆయిల్స్లో, షాంపూస్లో యూస్ చేసి డిఫరెంట్ కెమికల్స్ యూస్ చేసి చేస్తున్నారు. కానీ మనం న్యాచురల్ పద్ధతిలో హెయిర్ కేర్కి సిల్క్ అండ్ స్మూతీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేసేయండి. ఇందులో వచ్చేటప్పటికే హైబిస్కస్ లీవ్స్ అన్న తీసుకుంటాము. అదే అండి మందారాకులు ప్లస్ పెరుగు ప్లస్ నిమ్మకాయ, ఈ మూడు కలిపి ఒక హెయిర్ ప్యాక్ అన్నది చూపిస్తున్నాను. మందారాకుతో డిఫరెంట్ హెయిర్ ప్యాక్స్ ఉంటాయి, లెమన్తో ఉంటాయి, పెరుగుతో డిఫరెంట్ హెయిర్ ప్యాక్స్ ఉంటాయి. మెయిన్గా లెమన్ ప్లస్ కర్డ్ అన్నది డాండ్రఫ్ని తగ్గిస్తుంది. సింగిల్ సిట్టింగ్లో తగ్గిదు. మినిమం 2.5-3 months వాడితే కానీ హెయిర్ రిజల్ట్ అంటూ ఉండదు. ఇప్పుడు మందారాకు ఎందుకు యూస్ చేస్తామంటే హెయిర్ అన్నది స్మూత్ అండ్ సిల్కీగా న్యాచురల్ కండిషనర్ లాగా యూజ్ అవుతుంది. ఇలా ఉన్న హెయిర్ని స్మూత్ అండ్ సిల్కీగా ఎలా తయారు చేసి వచ్చిందో ఎండింగ్లో చూద్దాం మనం. సో ఫస్ట్ ఏదైనా హెయిర్ ప్యాక్ హెడ్కి హెయిర్కి అప్లై చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ హెయిర్కున్న చిక్కు మొత్తం తీసేసుకోవాలి. దువ్వెన పెద్ద పళ్ళు ఉంటుంది కదా, దాంతో మొత్తం హెయిర్కున్న చిక్ అన్నది తీసేస్తాము. సో ఇంకా మందారాకు అది మిక్సీ పట్టాం కదా, కొంచెం పార్టీషన్స్ అన్నవి తీసి మొత్తం హెయిర్కి అన్నది అప్లై చేస్తాము. అప్లై చేసిన తర్వాత ఒక మినిమం 10-15 minutes అట్లా వదిలేస్తే మొత్తం హెయిర్కి అన్నది బాగా పట్టి ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత లైట్ గోరువెచ్చగా ఉన్న వాటర్ హెయిర్ మొత్తం వాష్ చేసేసి జస్ట్ ఒక్కసారి మాత్రమే షాంపూ పెట్టాక మళ్ళీ హెయిర్ అనేది మొత్తం తుడిచేసుకుని తడి మొత్తం తుడిచేసేసుకుని ఇట్లాగా క్లిప్ అనేది పెట్టుకుంటే సిల్కీ అండ్ స్మూత్గా కనిపిస్తుంది హెయిర్ అన్నది. చూడండి ఎంత సిల్కీ అండ్ స్మూత్గా అన్నది ఉందో. అండ్ ఇది ఓన్లీ సిల్కీ స్మూత్ కండిషనింగ్కి, డాండ్రఫ్కే కాదు, హెయిర్ గ్రోత్కి కూడా యూజ్ అవుతుంది. ఇలాంటి డిఫరెంట్ హెయిర్ ప్యాక్స్ అన్నవి మీరు ట్రై చేస్తే ఎట్లా ట్రై చేస్తారని కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.